రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో మరోసారి హైడ్రా దూకుడును ప్రదర్శిస్తోంది. మాధాపూర్లో అయ్యప్ప సొసైటీలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న 6 అంతస్తుల భవనం కూల్చేస్తోంది. దీంతో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీ ఎత్తున పోలీసులు హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలతో బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేశారు. 6 అంతస్తుల భవనం మెయిన్ రోడ్డు పక్కనే ఉండటంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ జమీమా. హైదరాబాద్లో మరొకసారి ఏదైతే హైడ్రా తన దూకుడు పెంచిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్కి సంబంధించి హైడ్రా దూకుడు అయితే పెంచింది. ఏదైతే మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో 100 ఫీట్ రోడ్లో ఉన్న ఒక 5 అంతస్తుల భవనంపై అయితే ఈరోజు హైడ్రా కొరడా అయితే విధించింది. కొద్దిసేపటి క్రితమే డిమాలిజేషన్ అయితే ఇక్కడైతే స్టార్ట్ అయింది. ముఖ్యంగా హైడ్రా బుల్డోజర్తో ఈ 5 అంతస్తుల భవనాన్ని కూడా పూర్తిగా నేలమట్టం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ అయ్యప్ప సొసైటీలోని ఈ బిల్డింగ్ పై అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోని ఏదైతే హైడ్రా అధికారులు కూడా స్పందించారు. ముఖ్యంగా హైడ్రాకి ఏదైతే కంప్లైంట్ రావడంతో కూడా నిన్న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ డైరెక్ట్ గా ఇదే బిల్డింగ్ దగ్గరికి అయితే విజిట్ చేశారు. ఇక్కడ విజిట్ చేసి కూడా ఇక్కడ ఈ బిల్డింగ్ కి సంబంధించి ఏదైతే పర్మిషన్స్ కావచ్చు, సెట్ బ్యాక్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా వెరిఫై చేశారు. ముఖ్యంగా ఈ బిల్డింగ్ కి ఎటువంటి సెట్ బ్యాక్స్ లేకపోవడం, అలాగే పర్మిషన్స్ కూడా లేకపోవడంతో కూడా ఇమీడియట్ గా దీన్ని కూల్చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు ఆర్డర్స్ ఇచ్చిన నేపథ్యంలోని ఈ రోజు ఉదయం ఏదైతే హైడ్రా బుల్డోజర్ అయితే ఇక్కడికి దిగింది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే ఈ బిల్డింగ్ కూల్చివేతలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ 5 అంతస్తుల భవనానికి సంబంధించి ప్రస్తుతం కింద స్థాయి ఉన్న ఏదైతే ఈ బిల్డింగ్ అయితే పూర్తిగా హైడ్రా బుల్డోజర్ అయితే కూలగొడుతుంది. అలాగే మరొక పక్క ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ రోజు ఉదయమే ఇక్కడ డిఆర్ఎఫ్ సిబ్బంది, జిహెచ్ఎంసీ అలాగే పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ బిల్డింగ్కి సంబంధించి గతంలో ఏదైతే అధికారులు కూడా బిల్డర్కి అనేక సూచనలు అయితే చేశారు. ముఖ్యంగా పర్మిషన్కి సంబంధించి అలాగే సెట్ బ్యాక్ సంబంధించి అనేక సూచనలు చేసినా సరే బిల్డర్ ఈ బిల్డింగ్ సంబంధించి ఎటువంటి ఏదైతే పర్మిషన్స్ తీసుకోకపోవడం, అలాగే అధికారులు చెప్పినా సరే పట్టించుకోకుండా ఏదైతే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే అనేక ఫిర్యాదులు, అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇది వాసులు కూడా అనేక ఫిర్యాదులు అయితే ఇటు జిహెచ్ఎంసీకి చేశారు. అలాగే మరొక పక్క హైడ్రా ఎప్పుడైతే రూపకల్పన చేసిందో వెంటనే హైడ్రా కూడా ఈ బిల్డింగ్కి సంబంధించి కంప్లైంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఏవి రంగనాథ్ కూడా, అంటే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా నేరుగా అయ్యప్ప సొసైటీలో 100 ఫీట్లో ఉన్న ఈ బిల్డింగ్ దగ్గరికి చేరుకున్నారు. అలాగే నిన్న మధ్యాహ్నం మొత్తం కూడా ఈ బిల్డింగ్కి సంబంధించి పూర్తిగా ఏదైతే పర్మిషన్స్తో పాటు అలాగే సెట్ బ్యాక్స్, అలాగే దీనికి సంబంధించిన నాణ్యత ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చెక్ చేయడం జరిగింది. కానీ ఈ బిల్డింగ్కి ఎలాంటి పర్మిషన్స్, సెట్ బ్యాక్స్ అలాగే నాణ్యత లేకుండా కూడా బిల్డర్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినట్లు కూడా అప్పటికే కమిషనర్ కూడా గుర్తించిన నేపథ్యంలోనే ఇమీడియట్గా ఈ బిల్డింగ్ మొత్తం నేలమట్టం చేయాలంటూ కూడా వెంటనే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఏదైతే హైడ్రా బుల్డోజర్ అయితే ఇక్కడికి వచ్చింది. అలాగే మరొక పక్క హైడ్రా సిబ్బందితో పాటు ఇటు పోలీస్ సిబ్బంది అలాగే జిహెచ్ఎంసీ డిఆర్ఎస్ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకొని ఏదైతే ఇక్కడ భద్రత ఏర్పాటు చేసి ఇక్కడ బిల్డింగ్ అయితే పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే హైడ్రా వచ్చిన తర్వాత ఏదైతే హైదరాబాద్కి సంబంధించి FTL బఫర్ జోన్లో ఉన్న అనేక బిల్డింగ్లు నేలమట్టం చేసింది. గత కొన్ని రోజుల నుంచి కూడా హైడ్రా సైలెంట్గా అవుతుంది. కానీ మరొకసారి ఏదైతే తన ప్రతాపం చూపిస్తుందనే చెప్పొచ్చు. ఇప్పటికీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్న కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలోని ఇటు రేపు కూడా హైడ్రా ఏదైతే దీనికి సంబంధించి ముఖ్య ప్రజావాణి కూడా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 11 గంటల నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రతి వారం ప్రతి సోమవారం కూడా హైడ్రా ప్రజావాణి అయితే కొనసాగుతుంది. ఇప్పటికే అనేక మంది ఏదైతే హైడ్రా ఆఫీస్ అయితే మెట్లు అయితే ఎక్కుతున్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే అనేక చోట్ల ఇటు FTL బఫర్ జోన్లోనే కాదు, ఇటు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటే కబ్జా భూములు కూడా తీసుకుంటూ కూడా అన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ పర్మిషన్స్ లేకుండా కూడా పూర్తిగా నాణ్యత లేని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్న నేపథ్యంలోని ఇటు అనేక ఫిర్యాదులు హైడ్రాకి అయితే అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైడ్రా కూడా ప్రస్తుతం ఏదైతే తన రూల్స్ కూడా స్ట్రిక్ట్ చేసింది. ఎక్కడైనా సరే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్న FTL బఫర్ జోన్లో ఉన్న ఏ బిల్డింగ్ అయినా సరే ఇమీడియట్గా నేలమట్టం చేస్తామంటూ కూడా
కూడా ఇప్పటికే ఏదైతే హైడ్రా కమిషనర్ కూడా స్పష్టం చేశారో, అలాగే మరొక పక్క ఇప్పుడు ఏదైతే అయ్యప్ప సొసైటీలో ఉన్న 100 ఫీట్ బిల్డింగ్ దగ్గర కూడా ఈ బిల్డింగ్కి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కూడా అనేక హెచ్చరికలు అయితే చేశారు. అనేక హెచ్చరికలు చేసినా సరే ఈ బిల్డింగ్ సంబంధించిన బిల్డర్ మాత్రం ఆ హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా ఈ 5 అంతస్తుల భవనాన్ని అయితే నిర్మించారు. ఈ నేపథ్యంలోనే ఈ చుట్టుపక్కల నగరవాసులు కూడా హైడ్రాను ఆశ్రయించి అనేక కంప్లైంట్లు ఇచ్చిన నేపథ్యంలోనే నిన్న హైడ్రా కమిషనర్ కూడా ఇక్కడికి విజిట్ చేసి ఈ బిల్డింగ్కి సంబంధించిన పర్మిషన్స్తో పాటు ఇటు సెట్ బ్యాక్స్ అలాగే బిల్డింగ్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా చెక్ చేశారు. కానీ ఈ బిల్డింగ్ అటువంటి ఏమీ లేకపోవడంతో కూడా ఇమీడియట్గా దీన్ని కూల్చాలంటూ కూడా ఆర్డర్స్ జారీ చేసిన నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతలు అయితే ప్రారంభమైనాయి. ఈ రోజు సాయంత్రం కల్లా ఈ 5 అంతస్తుల భవనాన్ని మొత్తం కూడా పూర్తిగా హైడ్రా నేలమట్టం చేస్తుందనే చెప్పొచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.